నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించాలన్న చంద్రబాబు గేట్ల భద్రతపై దృష్టి పెట్టాలని సూచన. 2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని వెల్లడి. విశాఖలో పెట్టుబడులపై చంద్రబాబుతో గూగుల్ చర్చలు. ఐటీ అభివృద్ధికి ఉపకరిస్తుందన్న సీఎం. పాలసీ మేరకు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ. రేషన్ బియ్యం దందా అడ్డుకొని తీరాలన్న సీఎం. 3 చెక్పోస్టులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్న. పకడ్బందీ చర్యలకు ఆదేశం. గోదాములో రేషన్ బియ్యం మాయం చేసి అడ్డంగా దొరికిన పేర్ని నాని. డబ్బు కట్టేస్తానంటూ సర్కారుకు లేఖ. ఆయన భార్యపై కేసు నమోదు. తెలంగాణలో ఈ నెల 14 నుంచి వసతి గృహాల సందర్శన. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న నాయకులు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపైన దృష్టి. జలవనరుల్లో ఇళ్లకు ఎలా అనుమతి ఇస్తున్నారని హైకోర్టు ప్రశ్న. కూల్చివేతల నష్టపరిహారం బాధ్యులైన అధికారుల నుంచే రాబట్టాలని వ్యాఖ్య. రోజుకు 2 లక్షలపైనే నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ ఆర్జన. బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లో ఇళ్లకు అనుమతించి సంపాదన. అక్రమాలపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు. బాధ్యతలు చేపట్టిన రోజే దూకుడుకు సిద్ధమవుతున్న ట్రంప్. 25 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల జారీకి సన్నాహాలు. సరిహద్దులపైనే కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సీజన్లో 11,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందన్నారు. 982 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకోగలిగామని చెప్పారు. భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. 2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు కేంద్రం సహకారంతో గోదావరి పెన్నా అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రెజెంటేషన్ పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో జలవనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వచ్చే 2 సీజన్లలో కనీసం 8 మీటర్లలో భూగర్భ జలాలు ఉండేలా చూసుకోవాలన్నారు. నదుల అనుసంధానం క్లిష్టమైన లక్ష్యమని దానికి 1,00,000 కోట్లు అవుతుందన్నారు. కేంద్రం సహకారంతో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామన్నారు. క్లౌడ్ బరస్టులు ఎక్కువగా సంభవిస్తున్నాయన్న చంద్రబాబు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్లౌడ్ బరస్టుల వల్ల అనూహ్యంగా వర్షాలు కురిశాయన్నారు. బుడమేరు ఎగువ ప్రాంతంలో కూడా ఇలా జరగటం వల్లే వరదలు సంభవించాయన్నారు. భవిష్యత్తులో ఈ క్లౌడ్ బరస్టులు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని వాటిని ఎదుర్కొనే పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లంతా నరేగా పనుల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాల్లో అదనంగా నీరు నిల్వ చేయడానికి అవకాశమున్న కొత్త ప్రాంతాలను అన్వేషించాలని సీఎం సూచించారు. జల వనరులను సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యమన్నారు. మీరు చేయాల్సిన పని ఆల్ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ మెయింటెనెన్స్ ఒకటి, గేట్స్ మెయింటెనెన్స్ కూడా. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దురదృష్టం లాస్ట్ 5 yearsలో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కడాన గేటు కొట్టుకోకపోతే గేటు పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ అని పరిస్థితి. అలాంటి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. పులిచింతల డ్యాం నిండుగా ఉందని ఈ డ్యాం నుంచి వచ్చే జూన్లో ఖరీఫ్ సీజన్ కు నీళ్లు విడుదల చేస్తామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 చెక్పోస్టులు ఉన్నప్పటికీ చౌక బియ్యం అక్రమ రవాణా ఎలా జరిగిందని కాకినాడ కలెక్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రేషన్ బియ్యంలో ఇతర బియ్యం కలిపి రవాణా చేశారని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. 13 కేసుల్లో 86 రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వ్యవహారంలో ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని పవన్ అడిగారు. డైల్యూషన్ చాలా తక్కువ ఉందని, అందుకే చౌక బియ్యం అక్రమ రవాణా పట్టుకోవడం కష్టమవుతోందని కలెక్టర్ తెలిపారు. విశాఖ పోర్టులను అక్రమంగా రవాణా చేసిన చౌక బియ్యం పట్టుకున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ చెప్పారు. కాకినాడ పోర్టులో 5 సార్టెక్స్ మిల్లులు నడవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. అక్కడే మిల్లింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారని చెప్పారు. నిరంతర తనిఖీల ద్వారా స్మగ్లింగ్ ఆగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తినే బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా ఇవ్వటం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ప్రజలు తినే బియ్యాన్ని పండించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. వినియోగదారులు తినటం లేదు కాబట్టి రేషన్ బియ్యం రీసైక్లింగ్ పర్వాలేదనే ధోరణి సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుందామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 5 ఏళ్లు పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా దోచుకున్న మాఫియా మూలాలు కృష్ణా జిల్లాల్లోనూ వెలుగు చూశాయి. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల నుంచి భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములో రేషన్ బియ్యం అక్రమాలు బయటపడ్డాయి. గోదాములో 7,719 బస్తాలు నిల్వ ఉంచగా వాటిలో 3,708 బస్తాలు మాయమయ్యాయి. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను తన సతీమణి జయసుధ పేరుతో పేర్ని నాని నడుపుతున్నారు. 2020లో వీటిని పౌర సరఫరాల సంస్థకు అద్దెకిచ్చారు. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల సామర్థ్యం వరకు నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతల్ని పేర్ని అనుచర వర్గమే చూస్తోంది. దీంతో వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని ఈ గోదాముల నుంచి పక్కదారి పట్టించారు. ప్రస్తుతం లెక్కల్లో మాయమైన 90 లక్షల విలువైన 3,708 బస్తాల బియ్యం కూడా ఎన్నికల ముందే తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు. రేషన్ మాఫియాపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతుండటంతో పేర్ని నాని గత నెలలోనే అప్రమత్తమయ్యారు. తన గోదాములో తనిఖీ చేస్తే స్టాకు తక్కువ ఉందని తెలిసిపోతుందని గ్రహించి భార్య జయసుధ పేరుతో అధికారులకు లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాంలో స్టాకును పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువగా ఉన్నాయని, వేబ్రిడ్జి తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండొచ్చని లేఖలో పేర్కొన్నారు. గోదాము ఖాళీ చేయమండంతో హడావిడిగా తరలిస్తుండటంతో తరుగు వచ్చి ఉండొచ్చని, ఆ బియ్యం ధరను తాము చెల్లిస్తామని జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో పేర్ని జయసుధ పేర్కొన్నారు. ఇప్పటికీ పౌర సరఫరాల సంస్థలో ఉన్న పేర్ని అనుకూల అధికారుల ద్వారా సమాచారం అందడం వల్లే ముందే డబ్బులు కట్టేస్తానంటూ నాని లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది. నాని సతీమణితో రాయించిన లేఖతో అధికారులకు అనుమానాలు బలపడ్డాయి. జేసీ గీతాంజలి శర్మ పౌర సరఫరాల సంస్థ అధికారులు ఈ నెల 4న పేర్ని గోదాముల్లో తనిఖీలు చేసి అక్రమాల్ని నిగ్గు తేల్చారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ కోటిరెడ్డి బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గోదాముల నుంచి బియ్యాన్ని ఎక్కడికి తరలించారనేది తేలాల్సి ఉంది. నేరుగా కాకినాడ పోర్టుకే వెళ్లి ఉంటాయనే అనుమానాలు ఉన్నాయి. మాయమైన బియ్యం ధరకు రెట్టింపుగా జరిమానా వసూలు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల కోపంగా మారుతున్నాయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. ధాన్యానికి మద్దతు ధర లేకపోగా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయన్నారు. కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్లు బాదారని ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటామన్న జగన్ వారి తరపున వైసీపీ పోరుబాట పడుతుందన్నారు. డిసెంబర్ 13, డిసెంబర్ 27, జనవరి 3న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ ఉండాలని, అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించాలని జగన్ సూచించారు. మధ్యస్థ సన్నకారు బియ్యం షార్టెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు. వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏలెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ మల్టీజోన్ 2 సత్యనారాయణ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో 6 పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న సూర్యాపేట, కోదాడ మీదుగా బియ్యాన్ని కాకినాడ పోర్టుకు దాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అక్రమ దందాకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టారు. నల్గొండ, సూర్యాపేటలో పర్యటించిన ఐజీ ఇసుక, బియ్యం, గంజాయి, గ్యాంబ్లింగ్ వంటి నేరాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. పోలీస్ శాఖ కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం. ఈ సందర్భంగా 6 మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో
వారిని పట్టుకోవడం జరిగింది. ఒక నల్గొండ, సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ రైస్ ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జగదీష్, నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడీ యాక్ట్ లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది. రాష్ట్రంలోని వసతి గృహాలను ఈ నెల 14న సందర్శించాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు సహపంక్తి భోజనం చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా ఈ నెల 31 నాటికి వాటన్నిటిని పకడ్బందీగా సమగ్రంగా పరిశీలించాలని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వేపై సమీక్షించారు. ప్రతి 500 మందికి ఒక సర్వేను నియమించుకోవాలని సూచించిన మంత్రి వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను సైతం భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క దరఖాస్తును వదలకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని వివరించారు. సర్వే వివరాలపై రోజు కలెక్టర్ సమీక్షించడంతో పాటు ఫిర్యాదులు, సలహాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందించే సరుకుల నాణ్యత, పరిమాణంపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కాలువలకు సంబంధించిన 3 ప్యాకేజీ పనులకు మళ్లీ అంచనాలు తయారు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లికి ముందు దాని కింద ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సింగోటం నుంచి గోపాల్దిన్నె జలాశయం వరకు నిర్మించే లింక్ కెనాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. కాల్వ అంచనా వ్యయం 140 నుంచి 240 కోట్లకు పెరిగినట్లు అధికారులు చెప్పారు. అంచనా పెరిగినప్పటికీ గ్రావిటీ ద్వారా నీరు వచ్చే కాల్వను పూర్తి చేస్తే జూరాల, భీమా టేలెండ్లోని 2000 ఎకరాలను స్థిరీకరించవచ్చని జూపల్లి వివరించారు. సొరంగం, భూసేకరణ అంశాలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్ను మంత్రులు ఆదేశించారు. గూడెందొడ్డి ప్రాజెక్టుకు సర్వే అంచనాలను తయారు చేయాలని ఉత్తమ్ సూచించారు. రేలంపాడు జలాశయానికి సీపేజీ సమస్య పరిష్కారం కోసం మరమ్మతులు చేయాలన్నారు. కల్వకుర్తి, భీమా కాలువలో పూడికతీత కోసం ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ను జూపల్లి కోరారు. అక్రమమని తెలిసి అనుమతులిచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుండ గ్రామంలోని మంగర్షికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్, మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారని వివరించారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లు కూల్చివేయడానికి యత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలా అని న్యాయమూర్తి అడిగారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకో స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీవో 168 ప్రకారం అనుమతులను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేనని, అలాగని నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. అక్రమ నిర్మాణాలని తేలినప్పుడు తగిన నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. వాటికి అనుమతులిచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. అది ప్రజాధనమని స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిని అధికారుల నుంచే రాబట్టాలని, వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు.
బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గూగుల్ సంస్థ పెట్టుబడులకు విశాఖ కేంద్రంగా మారనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు బికాష్ కోలే నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తో అమరావతిలో సమావేశమైంది. విశాఖపట్నంలో పెట్టదలిచిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికల్ని గూగుల్ బృందం సీఎంకు వివరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గూగుల్ సంస్థ పెట్టుబడులను స్వాగతించిన సీఎం పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గూగుల్ తో ఒప్పందం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నూతన పారిశ్రామిక విధానాలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని, అవి పెట్టుబడిదారుల్ని ఆకర్షించాయని చంద్రబాబు తెలిపారు. గూగుల్ కీలక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ ను గుర్తించడం గర్వంగా ఉందన్నారు. గూగుల్ తో భాగస్వామ్యం ఏపీని శక్తివంతంగా చేస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతిమంగా దేశ డిజిటల్ వృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి గూగుల్ తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు వివరించారు. తన అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కొద్ది నెలలకే ఆర్సెలార్ మిత్తల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్ వంటి భారీ పెట్టుబడులు ఏపీకొచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు గూగుల్ ప్రతినిధి బృందం వచ్చిందన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం R5 జోన్ పేరిట మంజూరు చేసిన ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు R5 జోన్లో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పుతో R5 జోన్లో కేటాయింపు నిలిచిపోయింది. వాస్తవానికి 50,793 మందిలో 7,506 మంది అనర్హులని కూటమి ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 43,286 మంది లబ్ధిదారులకు వారి సొంత జిల్లాలోని ఇళ్ల స్థలాలను కేటాయించి టిట్కో ద్వారా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలో 265 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 216 ఎకరాలు ఇందుకు అవసరమని అంచనా వేస్తోంది. ఈ భూసేకరణ, టిట్కో ఇళ్ల నిర్మాణానికి 1,500 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ రోజుకు తక్కువ 2 లక్షలకు పైగా సంపాదించినట్లు గుర్తించారు. 17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్లో కిలోన్నర బంగారు ఆభరణాలను ఏసీబీ గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. ఆయన ఎవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. గండిపేట ఏఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాలాలు, జలాశయాల పరిధిలో FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాల జారీ ద్వారా అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తించారు. నిరభ్యంతర పత్రం జారీ చేసే అథారిటీ ఏఈ కాకపోయినా ఆ దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కొందరు ఉన్నతాధికారులకు వాటాలు ముట్టజెప్పినట్టు వెల్లడైంది. నికేష్ గండిపేట ఏఈగా పనిచేసినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో దస్త్రాలను డీల్ చేసినట్లు తెలుస్తోంది. బఫర్ జోన్ FTL నిర్మాణాలకు అనుమతులను నికేష్ సులభంగా ఇప్పించడంతో బడా వ్యాపారులు ఎంతైనా ముట్టజెప్పేందుకు వెనుకాడేవారు కారని సమాచారం. గండిపేట ఏఈగా నికేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న నికేష్ను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి అతడిని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు. జల్పల్లిలోని నివాసం దగ్గర జనం గుమికూడొద్దని, మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. సిపి నోటీసులు ఇవ్వడంతో నిన్న మధ్యాహ్నం 12:45 సమయంలో నేరేడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు మనోజ్ హాజరయ్యారు. మనోజ్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపి సూచించారు. ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడనంటూ ₹1,00,000 పూచీకత్తును సిపికి సమర్పించారు. సాయంత్రం మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. వివాదంలో ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని సిపి స్పష్టం చేశారు. పోలీసు విచారణ తర్వాత మనోజ్ నేరుగా జల్పల్లిలోని నివాసానికి వెళ్లారు. అప్పటికే విష్ణు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా బౌన్సర్లను పంపించేయాలంటూ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. జర్నలిస్టు మీద దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, సీసీ కెమెరాలు తీసుకెళ్లారని మనోజ్ చేసిన ఫిర్యాదుపై మోహన్ బాబు అనుచరుడు కిరణ్
విద్యానికేతన్ వ్యవహారాలు చూసే విజయరెడ్డిని పోలీసులు విచారించారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయాలు ఉన్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న కాంటినెంటల్ ఆసుపత్రి ప్రకటించింది. నమ్మకానికి మారుపేరుగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని కెంగేరిలో 119, తమిళనాడు హోసూర్లో 120 శాఖలను బుధవారం ప్రారంభించింది. 2 బ్రాంచ్లను మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 2 శాఖల సిబ్బంది, సంస్థ భాగస్వాములైన చందాదారులకు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. విలువలు, విశ్వసనీయత కలిగిన మార్గదర్శి చందాదారులకు అవసరమైన సమయంలో ఆర్థికంగా ఆలంబనగా నిలుస్తుందని, వారి అభ్యున్నతికి ఆర్థిక అండను అందిస్తుందని శైలజా కిరణ్ చెప్పారు. Trust in Margdarshi has been built over 62 years. It is because of the enormous service, continued excellence. In Margdarshi you can invest and be rest assured that your investment is 100% safeguarded and it will come to you bank to bank so smoothly without any hurdles. It's always, the fund is always waiting for it to be going to the subscriber's account based on the Chit Fund Act and rules and regulations. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇమ్మిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు విధానాలకు సంబంధించి జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం, సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ట్రంప్ దృష్టి సారించారు న్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2017లో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు కొన్ని ఆదేశాలపై మాత్రమే సంతకాలు చేశారు. 2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ మొదటి రోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. జైపూర్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కాన్వాయ్కు చెందిన 2 వాహనాలను ఒక కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ముఖ్య అతిథిగా హాజరైన లఘు ఉద్యోగ్ భారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తుండగా కాన్వాయ్లోని వాహనాలను కారు ఢీకొట్టింది. సీఎం కారును ఆపి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మిగిలిన వారిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. జగత్పుర రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్తుండగా అపసవ్య దిశలో వచ్చిన ఒక టాక్సీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది ని రామ్ నగరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కారణంగా కార్కెట్లోని మరో వాహనం కూడా ప్రమాదానికి గురైందన్నారు. 5 పోలీసులు, మరో 2 వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. కూడలి వద్ద ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న సురేంద్ర సింగ్ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ ఎక్స్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.